మనోహరిని తన తెలివితో కుక్కపిల్లను ఆడించినట్టు ఆడిస్తున్న బాగి. అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనోహరి బాగి రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రారా బాగి, నీకోసమే ఎదురు చూస్తున్నాను అని అంటుంది. అప్పుడు బాగి, చూస్తావు చూస్తావు, ఎందుకు చూడవు? నాతో పని పడింది కదా, అయినా నువ్వు పిచ్చిదానివో తింగరిదానివో నాకు అస్సలు అర్థం అవ్వటం లేదు. నేను నా ప్రాణానికి ప్రాణమైన ఆయన్ని నీకు ఎలా కట్టబెట్టి ఆయనకు నీకు పెళ్లి చేస్తాననుకుంటున్నావు అని తన మనసులో అనుకుంటూ పైకి మాత్రం ఏమీ తెలియని దానిలా మనోహరికి హెల్ప్ చేస్తున్నట్టు నటిస్తూ ఉంటుంది. ఇంతలో రాతోడుండి, పద మిస్సమ్మ, లోపలికి వెళదాం అని చెప్తాడు. అప్పుడు బాగి, మీరు పిలిస్తే నేను రాను అని అంటుంది. అప్పుడు రాథోడ్, ఓ మనోహరి గారు పిలవాలా అని అనగానే మనోహరి, పద బాగి, లోపలికి వెళదాం అని అంటుంది. అప్పుడు బాగి, అయినా సరే నేను రాను అని అంటే అప్పుడు మనోహరి షాక్ అయ్యి, మరి ఎవరు పిలవాలి అని అడుగుతుంది. అప్పుడు బాగి మెలికలు తిరుగుతూ, పిలవాల్సిన వాళ్ళొచ్చి పిలిస్తేనే వస్తాను అని అంటుంది. అప్పుడు రాథోడ్, మనోహరిలు పిలవాల్సిన వాళ్ళెవరు అంటూ ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు చంబ, మీకు ఇంకా అర్థం కాలేదా? పిలవాల్సిన వాళ్ళంటే ఎవరో కాదు, అమరేంద్ర సార్ అని అంటుంది. అప్పుడు మనోహరి, ఓ అమరా, సరే అయితే నువ్వు ఇక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళి అమర్ని పిలుచుకొని వస్తాను అని చెప్పి లోపలికి వెళ్తుంది. మనోహరి లోపలికి వెళ్ళగానే రాథోడ్ బాగీలు హైఫై ఇచ్చుకుంటారు. ఇదంతా గమనించిన చంబ, అయ్యో మనోహరి, నువ్వు ప్లాన్ చేస్తే ఇదంతా జరుగుతుంది అనుకుంటున్నావు, కానీ అది నిజం కాదు. వాళ్ళు వేసిన ప్లాన్ను నువ్వు వర్కౌట్ చేస్తున్నావు. వాళ్ళు నిన్ను కుక్క పిల్లను ఆడించినట్టు ఆడిస్తున్నారు. ఈ విషయం ఎప్పుడు తెలుసుకుంటావో ఏంటో అని మనోహరిని చూసి జాలిపడుతుంది. ఇంతలో మనోహరి ఇంట్లోకి వెళ్తుంది. అమర్ పిల్లలు హాల్లో కూర్చొని సోఫాలో కూర్చొని ఉంటారు. మనోహరి అమర్ బాగి వచ్చింది అనగానే అమర్ ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతూ, ఏంటి తను వచ్చిందా అంటూ గబుక్కున సోఫాలో నుంచి లేస్తాడు. పిల్లలు కూడా అంతే ఎగ్జైట్గా ఫీల్ అవుతారు. కానీ అమర్ తన ఎగ్జైట్మెంట్ని కంట్రోల్ చేసుకుంటూ, వస్తే రానివ్వు, నన్నేం చేయమంటావు మనోహరి అని అంటే అప్పుడు మనోహరి, అదేంటి అమర్ అలా అంటున్నావు? తను ఇన్ని సంవత్సరాల తర్వాత వస్తే కనీసం లోపలికి పిలవవా? రా అమర్ అని పిలుస్తుంది. అప్పుడు అమర్ బయటకి వచ్చి బాగీని చూసి, తను గతంలో బాగీని ఎలా ప్రేమించేవాడో అలానే తనపై ప్రేమ తన కళ్ళల్లో కనిపిస్తుంది. ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు ప్రేమగా చూసుకుంటూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇంతలో బాగి తన మనసులో, మీ కళ్ళలో నాపై ఎంత ప్రేమ ఉందో నాకు తెలుస్తుందండి, పైకెందుకు కోపంగా నటిస్తున్నారు అని అనుకుంటుంది. ఇంతలో అమర్ తేరుకొని పైకి బెట్టు చేస్తూ, ఏంటి నేను పిలిస్తేనే వస్తాను అన్నావంట? నువ్వే ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు నాకేమైనా చెప్పి వెళ్ళిపోయావా? చెప్పకుండా బిడ్డతో సహా వెళ్ళిపోయావు కదా అని అంటే అప్పుడు బాగి కోపంగా, మీరింకా ఆ విషయాన్ని వదిలిపెట్టరా? పదే పదే అదే విషయాన్ని గుర్తు చేస్తూ దెప్పి పొడుస్తున్నారేంటి అని అంటే అప్పుడు అమర్, నీకది చిన్న విషయంలా కనిపిస్తుందా? నా బిడ్డను నాకు 5 సంవత్సరాలు దూరం చేశావు. 5 సంవత్సరాలు దూరం చేశావు, అది నీకు చిన్న విషయంలా అనిపిస్తుందా? మళ్ళీ నిన్ను నువ్వు గొప్ప పని చేసి ఏదో సాధించినట్టు సమర్థించుకుంటున్నావు అని అంటాడు. అప్పుడు బాగి కొంచెం తగ్గి, అంటే అది సరే, నేను ఏదో తెలుసో తెలియకో తప్పు చేశాను అని ఒప్పుకుంటున్నాను కదా అని అంటుంది. ఇంతలో అమర్, సరే అసలు నువ్వు నా నుంచి ఈ ఇంటి నుంచి పాపని తీసుకొని వెళ్ళిపోయేంత తప్పు మేమేం చేశాము? వెళ్ళిపోవటానికి కారణం ఏంటి చెప్పు, అసలు ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది అని అడుగుతాడు. అప్పుడు మనోహరి, అయ్యో టాపిక్ అటు తిరిగి ఇటు తిరిగి నా మెడకే వచ్చేలా ఉంది.
అమర్ని ఎలాగైనా ఆపి టాపిక్ డైవర్ట్ చేయాలి అని అనుకుంటూ అమర్ ముందు తనని లోపలికి రానివ్వు అమర్, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం, తనని లోపలికి రమ్మని పిలు అని అంటుంది. అప్పుడు బాగి తన మనసులో అబ్బా చా, ఆయన అడిగిన ప్రశ్నకి నేనెక్కడ సమాధానం చెప్తానోనని, అదే నువ్వు వేసిన ప్లాన్ ఎక్కడ బయటపడుతుందోనని ఆయన్ని నన్ను ప్రశ్నించకుండా ఆపుతున్నావు కదూ, ఏం కవరింగ్ చేస్తున్నావే, చెయ్యి, నిన్ను నేను ఆడుకునేది ఇంకా చాలా ఉంది, నమ్మించి మోసం చేయటం నీ ఒక్కదానికే తెలుసు అని అనుకుంటున్నావు కదూ, ఆ మోసం ఎంత దారుణంగా ఉంటుందో, ఎంత ఘోరంగా బాధిస్తుందో నీకు రుచి చూపిస్తాను అని తన మనసులో అనుకుంటుంది. ఇంతలో మనోహరి అమర్తో ప్లీజ్ అమర్, మన బుజ్జమ్మ కోసమైనా తనని లోపలికి రానివ్వు అమర్, పిలువు అని చెప్తుంది. అప్పుడు అమర్ చేసేదేమీ లేక మరియు బాగి మీద తనకు ప్రేమ ఉంది గనక సరే అంటూ కోపంగా లోపలికి వెళ్ళు అని అంటాడు. అప్పుడు బాగి ఏంటో బిచ్చం వేసినట్టు అలా పిలుస్తున్నావు, మంచిగా పిలవచ్చు కదా అని అంటుంది. అప్పుడు మనోహరి పక్క నుండి చిన్నగా అమర్కి మాత్రమే వినిపించేలా ప్లీజ్ అమర్, పాప కోసం ఓర్చుకొని పిలువు అమర్ అని అంటుంది. అప్పుడు అమర్ లోపలికి వెళ్ళు అని చెప్తాడు. అప్పుడు బాగి ఇలా కాదు, ప్రేమగా పిలువు, అప్పుడు లోపలికి వస్తాను అని అంటుంది. అప్పుడు అమర్ బాగి ఇంట్లోకి వెళ్ళు బాగి అని అంటే అప్పుడు బాగి హ్యాపీగా ఫీల్ అవుతూ చాలా థ్యాంక్స్ అండి, మీరు ఎంత మంచివారో, అయ్యో అంటూ అమర్ని హగ్ చేసుకుంటుంది. ఇంతలో మనోహరి ఆ సీన్ చూసి షాక్ అయ్యి బాగి అంటూ అమర్ నుంచి వేరు చేసి ఏంటి బాగి ఇది, నువ్వు చెప్పిందేంటి చేస్తున్నదేంటి అని అడుగుతుంది. అప్పుడు బాగి అయ్యో సారీ మనోహరి, అలవాటులో పొరపాటు అంటే అప్పుడు మనోహరి సరే పద ఇంకా లోపలికి అంటూ మొహం ముడుచుకుంటుంది. ఇదంతా చూసిన చంబ ఈవిడ గారికి ఇంత చూసినా ఇంకా కళ్ళు తెరుచుకోవటం లేదనుకుంటా, అసలు దీనికి ఏం పోయే కాలం వచ్చిందో ఏంటో ఇలా తయారైంది అని మనోహరిని తిట్టుకుంటూ ఉంటుంది. బాగి తన కళ్ళకు ఉన్న స్పెట్స్ కళ్ళజోడ్ని తీసి చేతిలో పట్టుకొని గర్వంగా నడుస్తూ ఇంట్లోకి కుడికాలు పెట్టి చేతిలో ఉన్న స్పెట్స్ని అటు ఇటు తిప్పుతూ లోపలికి వెళుతూ బాగి ఈజ్ బ్యాక్ అని అనుకుంటూ ఇంటి లోపలికి వెళుతుంది. ఇంతలో బాగి హాల్లో ఉన్న ఆరు ఫోటోని చూసి బాధగా ఆరు ఫోటో ముందు నిలబడి తన మనసులో సారీ అక్క, నన్ను క్షమించు, ఆ మనోహరి ఎలాంటిదో తెలిసి కూడా దాని మాయ మాటలు నమ్మి దాని వలలో పడి ఇన్ని సంవత్సరాలు ఆయనకు పిల్లలకు దూరమయ్యాను, పిల్లల్ని ఆయన్ని క్షేమంగా కంటికి రెప్పలా కాపాడుకుంటానని చెప్పి నీకు మాటిచ్చాను, కానీ ఆ మాటను నేను నిలబెట్టుకోలేకపోయానక్క, నన్ను క్షమించు, ఇంకెప్పుడు ఇలా జరగనివ్వను, జరగకుండా చూసుకుంటాను, నిన్ను నా నుంచి దూరం చేసిన ఆ మనోహరిని అస్సలు వదిలిపెట్టను అని అనుకుంటూ అది ఇంతకింతకు బాధపడేలా చేస్తానక్క, అది ఆ బాధ తట్టుకోలేక అసలు భూమి మీద బ్రతకాలా వద్దా అనే ఆలోచన కలిగించేలా భయం పుట్టిస్తానక్క అంటూ బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. మరి అసలు బాగి మనోహరి మీద ఎలా గెలవబోతుంది, అసలు మనోహరిని ఎలా ఎదుర్కోబోతుంది అనేది పూర్తి వీడియో టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మీద క్లిక్ చేసి ఉంచుకోండి. అలా అయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.